చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అందించిన సాయం తమ కుటుంబానికి వెలకట్టలేనిదని మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్, జాతీయ బీసీ సంక్షేమ సంఘ ప్రధాన కార్యదర్శి షణ్ముగం చెప్పారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన తెలుగుదేశం పార్టీ జిల్లా మహిళా కార్యదర్శి శ్రీ దుర్గా మృతిపై రాజకీయాలు చేయడం తగదని అన్నారు. చిత్తూరులో జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నా కుమార్తె తెలుగుదేశం పార్టీ జిల్లా మహిళా కార్యదర్శి స్వర్గీయ శ్రీ దుర్గా మరణాన్ని గురించి ఆయన మాట్లాడాడు. విజయానంద రెడ్డి గారిని నేను సూటిగా ఒక మాట ప్రశ్నిస్తున్నా. అయ్యా, నా కుమార్తె మరణం మీరు గుర్తించుకొని మాట్లాడిన దానికి నేనేం తప్పు పట్టడం లేదు. అయితే నా కుమార్తెకు చిత్తూరు ఎమ్మెల్యే ట్రస్ట్ సిబ్బంది పార్టీ శ్రేణులు మొత్తం అలర్ట్ చేసి నేను ఉదయం 6:30కు చిత్తూరుకు వచ్చే లోపలే నా భార్యకు నా కుమార్తె యొక్క మరణం విషయంలో ఆ కుటుంబం అందించినటువంటి సహాయం వెలకట్టలేనిది. తదుపరి నేను 6:30 గంటలకు వస్తే తన కుటుంబ సభ్యులు మొత్తం కూడా నేను నా బిడ్డను పోస్ట్ మార్టం వద్దు అంటే కాదు అని బలవంతంగా నన్ను ఒప్పించి పోస్ట్ మార్టం చేయించారు. కాబట్టే ఈరోజు అపోలో యాజమాన్యం, అపోలో డాక్టర్ నిర్లక్ష్యం బయటపడింది. నా బిడ్డ చనిపోయిన దశదిన కర్మకి మా తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ పరంగా ఆ రోజు మైన్స్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు, పార్టీ నాయకులు, గ్రామ స్థాయి నుండి వార్డు స్థాయి నుండి మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా సాక్షాత్ మంత్రి గారితో గురజాల జగన్మోహన్ గారు వచ్చి ఆ కార్యక్రమం దగ్గరుండి పర్యవేక్షించింది వాస్తవం. మింగా మీ పార్టీ శ్రేణులు కూడా మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కూడా కనుక్కోండి. తదుపరి నా బిడ్డ వ్యవహారంలో ఇతోధికంగా నీకు ఏ రకమైన సహాయం చేయాలో చేస్తానని చెప్పినా నేను సున్నితంగా మా ఎమ్మెల్యే గారు తెలిస్తే నేను వద్దు అని చెప్పా. ఎందుకంటే కుటుంబ పరంగా నేను బాగున్నాను. నా బిడ్డ యొక్క పుట్టిన బిడ్డలు కానీ ఆ కుటుంబాన్ని వాళ్ళు చక్కదిద్దుకునే శక్తి సామర్థ్యాలు నాకున్నాయి. ఏ రకమైనటువంటి ఆర్థిక సహాయం అందజేస్తానన్నా బిడ్డల యొక్క భవిష్యత్తు నేను భరోసా ఉన్నానని చెప్తే తప్పకుండా తమ్ముడు అని చెప్పారు తప్ప ఈ రోజు నా కుటుంబానికి, నా బిడ్డ యొక్క బిడ్డలకు ఆయన అవసరమైన ₹1 కోటి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయినా మీరు జీజేఎం గారు 20 లక్షలు 30 లక్షలు ఎందుకు లేదు మీరు చెప్తున్నారంటే ఎందుకు మీరు చెప్పాల్సిన బాధ్యత మీకెందుకు వచ్చింది? నేను అడిగానా? మా కుటుంబం ఎక్కడన్నా మా ఎమ్మెల్యే గారు మా సహాయం చేయలేదు, మా పార్టీ మా వెనక నిలబడలేదని చెప్పామా? సాక్షాత్ పార్టీ శ్రేణులు మొత్తం వచ్చి జిల్లా పార్టీ అధ్యక్షుడి దగ్గర మొత్తం వచ్చి నా బిడ్డ శవపేటికి మీద తెలుగుదేశం పార్టీ జెండా కట్టి శవయాత్రలో వేలాది మంది పార్టీ గారు జిల్లా ఇన్ఛార్జి మంత్రితో కలిసి పార్టీ అందజేసిన ఇన్సూరెన్స్ ₹5 లక్షల మా ఇంటికి వచ్చి అందజేసి నా కుమార్తె పేరు మీద రోడ్డుని వేయించినటువంటి వాడు మా చిత్తూరు ఎమ్మెల్యే. ఇంకా అర్థం రోడ్డు కూడా కంప్లీట్ అయిన తర్వాత ఆ రోడ్డుకు నామకరణం కూడా శ్రీ దుర్గా స్ట్రీట్ అని పేరు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. దాని కార్యాచరణ కూడా ఎమ్మెల్యే గారు రెడీ చేస్తున్నారు. ఈరోజు గురజాల జగన్మోహన్ రెడ్డి వ్యక్తి నా కుమార్తె కుటుంబానికి, నా కుమార్తె బిడ్డలకి పెద్ద మేనమామగా వ్యవహరిస్తున్నాడు. ఆయన మాకు సహాయం చేయలేదు, ఎందుకు ఆ కుటుంబం నువ్వు సహాయం చేయలేదు అనేటువంటి హక్కు మీకెక్కడ ఎవరిచ్చారండి? మేమేమైనా మిమ్మల్ని అడిగామా? లేదా మేము ఎక్కడైనా ప్రెస్ మీట్లు పెట్టి మా ఎమ్మెల్యేకు సహకారం అందజేయాలని చెప్పారా? సాక్షాత్ మంత్రులు ఇప్పటికి 4 సార్లు గౌరవ ఎంపీ గారు, గౌరవ కలెక్టర్ గారు, గౌరవ మంత్రులు, గౌరవ శాసనసభ్యులు, రాష్ట్ర పార్టీ, జిల్లా పార్టీ నాయకులు మొత్తం మా కుటుంబానికి, నా కుమార్తె కుటుంబానికి అండగా ఉన్నదని మీరు మర్చిపోతండి. ఇంకోటి మీరు అన్నారు, గుడిపాల్లో కార్యకర్త చనిపోతే ఇమ్మీడియట్ గా పోయి నా ట్రస్ట్ 10 లక్షలు ఇచ్చామని. ఎప్పుడు ఇచ్చారు మీరు? ఎన్నికలు అప్పుడు ఇచ్చారు, ఎలక్షన్ స్టాండ్ మీరు ఇచ్చారు 10 లక్షలు. ఓకే, ఆ కుటుంబానికి మీకు ఇవ్వడం పట్ల మీ ఔదార్యానికి నేను స్వాగతిస్తున్నా. అయితే వారికి ఇచ్చారని చెప్పి ఇంకొకరిని విమర్శించడం అనేది మీకు సంబంధం లేని విషయం. సరే, మొన్న టౌన్ బ్యాంక్ చైర్మన్ గా పనిచేసినటువంటి రామ్ నరేష్ శబరిమలలో చనిపోయాడు కదా, మీ పార్టీ నాయకుడు కదా, వాళ్ళేం ఉన్నతంగా ఆర్థికంగా అయితే కుటుంబమే కదా, మధ్యతరగతి కుటుంబాలే కదా వాళ్ళు కూడా. మరి మీరు ఇన్ఛార్జిగా అదే ట్రస్ట్ నుండి రామ్ నరేష్ కి ఎందుకు 50 లక్షలు ఇవ్వకూడదు? ఏదో రాజకీయ కారణాలతో మాట్లాడడం ఉద్దేశం పైన
మా అమ్మల్ని, మా బిడ్డని, మా కుటుంబాన్ని లాగడం కరెక్ట్ కాదని విజయానంద రెడ్డి గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే నా కుటుంబానికి, నా బిడ్డ కుటుంబానికి పూర్తి అండదండలు గౌరవ గురుజాల జగన్మోహన్ గారి కుటుంబం. ఒక్క ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యే తండ్రి, ఎమ్మెల్యే సోదరుడు జీవన్ నుండి, ఎమ్మెల్యే భార్య నుండి, ఎమ్మెల్యే తల్లిదండ్రుల కుటుంబం మొత్తం కూడా ప్రతి 2 నెలలకు ఒకసారి నా బిడ్డలు పిలిపించి వాళ్ళకి ఏం కావాలో అడుగుతున్నారు. ఏం చెయ్యాలని మేము సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు మా కుటుంబానికి సహాయం చేయలేదని, మా బిడ్డలను పట్టించుకోలేదని చెప్పడం అనేది దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మీరు రాజకీయ లబ్ధి కోసం ఏదో ఒకటి ఎమ్మెల్యే పై నెపాలు పెట్టి మాట్లాడడానికి నేను వ్యతిరేకిస్తున్నాను. దయచేసి మీరు మాట్లాడే మాటలు విత్డ్రా చేసుకోవాలని కూడా నేను ఇచ్చేస్తున్నా. ప్రజా పోరాటంలో మీరు ముందుగా అండి. మరి అపోలో హాస్పిటల్లో జరుగుతున్నటువంటి యాజమాన్యం పైన మీ బంధువర్గం అని మీరు చెప్పింది వాస్తవం కాదా? మరి అపోలో యాజమాన్యం పైన నేను చేసిన పోరాటానికి ప్రతిపక్ష పార్టీగా మీరు ఎందుకు ఆ రోజు స్పందించాలా? మీ పార్టీ శ్రేణిలో కార్యకర్త ఎందుకు రాలా? మరి ఈ రోజు మాత్రం మీరు ఎందుకు ఈ విషయం మాట్లాడే హక్కు మీకు ఎక్కడ ఉంది? ఇప్పుడు దయచేసి ఇవన్నీ కూడా రాజకీయ కోణంలో తీసుకోవద్దండి. మనతత్వంతో మరణించినటువంటి వాళ్ళని కూడా రాజకీయంగా వాడుకోవాలని ప్రయత్నం చేసి ఏదో గురుజాల జగన్మోహన్ ని అబాస్ పాలు చేయాలంటే మాత్రం అది కుదరదు.